హలో అండి. మీ పేరేంటి? సరళ అండి. సరళ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను అనంతపూర్ అండి. అనంతపూర్. వావ్. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు విజయ. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కుక్కట్పల్లి. కుక్కట్పల్లి. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? లేదండి. అసలు లేదా? ఇక్కడికి వచ్చాక పరిచయం అయిందా? ఊరికే హాయ్ హాయా? ఓకే. సో మరి ఇద్దరు రెడీయా వంటలు చేయడానికి? సో సరళ గారు ఏం చేద్దాం అనుకుంటున్నారు? కాకరకాయ పులుసు కర్రీ. కాకరకాయ పులుసు కర్రీయా? పులుసు కూర. ఓకే. సో మీరంటే విజయ్? చోలే పన్నీర్ కర్రీ. చోలే పన్నీర్ కర్రీ. ఫస్ట్ ఎవరు చేస్తారు ఈ రోజు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే. ఓకే. మరి కాకరకాయ పులుసు కూర కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. కాకరకాయ పులుసు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, చింతపండు గుజ్జు తగినంత, బెల్లం కొద్దిగా, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, మిరియాల పొడి 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, కరివేపాకు 2 రెమ్మలు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే. మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సరళ గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. 3 స్పూన్లు నూనె, ఆయిల్. మనం తీసుకునే క్వాంటిటీకి తగ్గట్టుగా. ఎండుమిర్చి అండి. ఓకే. తాలింపు దినుసులండి. ఎల్లుల్లిపాయలండి. కొంచెం చిదిమేసారా? కరివేపాకండి. ఓకే. ఇంగవండి. పచ్చిమిర్చి, ఆనియను. సో పులుసు కూర కాబట్టి కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. గుజ్జుగా ఉంటుంది. గుజ్జుగా. ఓకే. సో మీరు అనంతపూర్ నుంచి అభిరుచి కోసం వచ్చారా హైదరాబాద్? అవునండి. వెరీ గుడ్. ఆల్రెడీ అక్క ఉంది మల్కాజ్గిరిలో. ఓ, మీ అక్క ఇక్కడే ఉంటారా? మల్కాజ్గిరిలో. ఇక్కడ మా ఇది ఇక్కడేమో మా మరదలు ఉంటుంది. హైదరాబాద్ లో చాలా మంది చుట్టాలు ఉన్నారనమాట. చాలా మంది ఉన్నారండి. కానీ ప్రత్యేకంగా వంటకనే వచ్చాను నేను. ప్రత్యేకంగా వంటకనే వచ్చారు. సూపర్. ఇంట్లో పసుపు. సో ముందు నుంచి మీరు అనంతపూర్ లోనే సెటిల్ అండి? కాదండి, వెంకటగిరి నుంచి ట్రాన్స్ఫర్ రైల్వేలో చేస్తారు ఈయన. ఓ, మీ హస్బెండ్ రైల్వే ఎంప్లాయీ? రైల్వే. ఓ, ఎన్ని ప్లేసెస్ తిరిగారు అయితే ఇప్పటిదాకా? రేణుగుంట, వెంకటగిరి, అనంతపూర్. సో ఉప్పు, సాల్ట్ అండి. ఎన్నాళ్ళు అయింది వెళ్ళి? 3 months అయిందండి. అంతేనా? కొత్తగా వెళ్ళారా? ఓకే. ఓకే. సో మరి మీరే ఏమైనా వర్క్ చేస్తారా? లేదండి, హౌస్ వైఫ్. హౌస్ వైఫే. సో కాకరకాయ ముక్కలు ఇవి మనం పచ్చివే యాడ్ చేసేసుకుంటాము. నూనెలోనే మగ్గితే బాగుంటుందండి. దీంట్లో ఉడకబెడితే అంత టేస్ట్ ఉంటుంది. మీ ఇంట్లో కాకరకాయ ఇష్టమేనా అండి అందరికి? నాకు ఇష్టం లేదు, కానీ ఇప్పుడు ఈ మధ్య తింటున్నా షుగర్ రావడం వల్ల. మీకే ఇష్టం లేదా? చేసే వాళ్ళకే ఇష్టం లేకపోతే అసలు వండటమే ఉండదు కదా. అందుకని ఇప్పుడు తింటున్నాను బాగానే, షుగర్ మూలాన. సో అప్పుడు తినమని సజెస్ట్ చేస్తే కాకరకాయ తింటున్నారా? ఎవరు చేయలేదు, కానీ మీకే అంటే బేసిక్ గా చదువుతూ ఉంటాం కదా చాలా పుస్తకాల్లో. మా బాబాయ్ కొన్ని అన్ని చెప్తుంటాడు, తినాలి తినాలని. సో అలా ఇప్పుడు మొదలు పెట్టారనమాట కాకరకాయ. వెరీ గుడ్. సో మీకు ఒక్కడేనండి బాబు? ఒక్కడే అండి. ఏం చదువుకుంటున్నాడు? సిఏ చదువుతున్నాడు. సిఏ. ఓ, ఏం పేరు మీ బాబు పేరు? ప్రవీణ్ కుమార్ అండి. ప్రవీణ్ కుమార్. ఎక్కడ అక్కడే ఉన్నారా లేకపోతే వేరే ప్లేస్ లోనా? విజయవాడ కోచింగ్ తీసుకున్నాడు. ఫైనల్ ఏమో చెన్నై తీసుకున్నాడు. ఓకే. మీ వారి పేరు ఏంటి? రామకృష్ణారావు అండి. రామకృష్ణారావు. సో ఇందులో మనం ఏమైనా కొంచెం వాటర్ వేయాలా అండి? లేదండి, ఇప్పుడు ఏమక్కర్లేదు, నూనెలోనే మగ్గాలండి. ఓకే. ఒకేసారి పులుసు వేసాక అప్పుడు వాటర్ పోద్దామండి. ఓకే. సో అయితే ఈ ముక్క కొంచెం మెత్తబడాలి కదా మనం? కొద్దిగా. ఆల్రెడీ మెత్తబడింది. ఓకే. కొద్దిగా మెత్తబడితే. సో సాల్ట్ అది తర్వాత యాడ్ చేస్తాను. వేసేసారు కదా? సాల్ట్, పసుపు వేసా. ఓకే. ఓకే. సో అయితే వెయిట్ చేద్దాం. చూద్దామా? చూద్దామండి. ముక్క మెత్తబడిందండి. మిరియాల పొడి. మిరియాల పొడి వేస్తే బాగుంటుందండి, పులుసు టేస్ట్ ఉంటుందండి. ఓ. ధనియాల పొడి. ఓకే. కారం. అంటే మిరియాల పొడి వేసాం కాబట్టి కారం తగ్గించాలి. ఓకే. సో మీకు ఎలా అండి కాలక్షేపం ఇంట్లో? ఉందండి, టైం పాస్ ఉందా? టైం పాస్ అదే ఎలాగంటే అందరూ పిలుస్తుంటారు, అందరి ఇళ్ళకి వెళ్తాం.
ఓ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బాగా ఎక్కువ. ఇప్పుడు అనంతపూర్ లో కొత్త ఫ్రెండ్స్ అయ్యారా? అనంతపూర్ లో కూడా అయ్యారు కానీ అనంతపూర్ గానే నాకు వదిలేసిన ఊర్లు ఉన్నాయి కదా, వెంకటగిరి, ఏగుంట, వాళ్ళు వస్తుంటారు, నేనే వెళ్తుంటా. ఓ మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారన్నమాట. ఓ మీ వారు రైల్వేస్ కదా, మీకు టికెట్లు ఈజీగా దొరుకుతూ ఉంటాయి. నెక్స్ట్ అదేంటి జీడిపప్పు పొడి? కాదండి, నువ్వుల పొడి. ఓకే ఓకే. పులుసు వేసేసుకున్నాను, చింతపండు గుజ్జు. ఇప్పుడు వాటర్ కావాలి. సో ఇప్పుడు కొంచెం ఈ పులుసులో ఆ ముక్కలంతా మగ్గితే మనకి ఆల్రెడీ నూనెలో మగ్గింది కాబట్టి కొద్దిగా చేతి తగ్గుద్ది. ఓకే, ఇప్పుడు ఇంకా పులుసులో మగ్గుద్ది కదా. ఏం పెట్టాలో అయిపోయి చూద్దామా? చూద్దాం. ఇప్పుడు బెల్లం వేద్దామండి. ముందు కొద్దిగా కొత్తిమీర వేద్దాం. కొత్తిమీరతో గార్నిష్ చేస్తాం. కొద్దిగా కరివేపాకు. ఓకే, రెడీ అండి. కాకరకాయ పులుసు కూర రెడీ. ఓకే ఓకే, మరి కాకరకాయ పులుసు కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాకరకాయ పులుసు కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పసుపు, కాకరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత మిరియాల పొడి, ధనియాల పొడి, కారం, నువ్వుల పొడి, చింతపండు గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత బెల్లం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాకరకాయ పులుసు కూర రెడీ. ఓకేనా, మరి కాకరకాయ పులుసు కూర తయారీ విధానం చూసారు కదా. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే, బాగుందండి. కాస్త ఆ కాకరకాయ ఫ్లేవర్ తెలుస్తూ. సో ఆ పొడిలో యాడ్ చేశారు కదా, బాగుంది. కాకరకాయతో అందరూ ఎక్కువ చేసుకునే వెరైటీస్ లో ఇదొకటి. సో బాగుంది, ఆ పులుపు అంతా కూడా బాగా సరిపోయింది, టేస్టీగా ఉంది, బాగుంది. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కర్పూరం విషయానికి వస్తే చాలా మంది ఏమనుకుంటూ ఉంటారంటే, కర్పూరం అలా డబ్బాలో ఉంచాము, దేవుడు కర్పూరం తీసేసుకున్నాడు, కర్పూరం అయిపోయింది అనుకుంటూ ఉంటారు. కర్పూరం చాలా త్వరగా ఎవాపరేట్ అయిపోతుందండి, దేవుడు ఏం తీసుకోడు. అందుకే కర్పూరం ఎవాపరేట్ కాకుండా అలాగే ఉండాలి అంటే అందులో 4-5 మిరియాల గింజలు కనుక వేసి డబ్బాకి టైట్గా మూత పెట్టి ఉంచినట్లయితే కర్పూరం మీరు ఎలా ఉంచితే అలాగే ఉంటుంది, దేవుడు తీసుకోడు. కొద్దిగా నీళ్లలో టీ ఆకులు వేసుకుని బాగా మర్రెక్కాచి దాన్ని వడగట్టుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా జుట్టుకు, కుదుళ్ళకి బాగా రాసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే జుట్టు రఫ్నెస్ తగ్గిపోతుంది, అలాగే సిల్కీగా మృదువుగా తయారవుతుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. టమాటా రసం, ముల్లంగి రసం 2 సమపాళ్లలో తీసుకుని 1 కప్పు చొప్పున రోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే స్కిన్ చాలా హెల్దీగా, ఆరోగ్యంగా తయారవుతుంది. మచ్చలు, మొటిమలు ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి. వేసవి కాలం కదండి, రోజుకు 2 సార్లు స్నానం చేసినా కూడా బాగా చెమట పట్టినట్లుగా, జిడ్డుగా, కాస్త అసౌకర్యంగానే అనిపిస్తూ ఉంటుంది. మరి సమ్మర్లో కూడా ఫ్రెష్గా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి, తాజాగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, స్నానం చేసిన తర్వాత లాస్ట్లో 1 మగ్గు నీళ్ళలో కొద్దిగా పన్నీర్ కలుపుకొని ఈ నీళ్ళని బాడీ అంతా అలా తడుపుకున్నట్లయితే రోజంతా కూడా తాజాగా ఉంటుంది, సువాసన భరితంగా ఉంటుంది. ఇప్పుడు మీకోసం
ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. మామూలుగా మనం కూరలకు ఫ్రైలకి ఆయిల్ వాడుతూ ఉంటాం. మరి ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేసుకుని కంటైనర్లో పోసేసుకున్న తర్వాత ఈ ప్యాకెట్ అలా పడేయకుండా మన ఇంట్లో ఉన్నటువంటి పప్పు దినుసుల్ని ఆ ప్యాకెట్లో కనుక వేసుకుని స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల వరకు పురుగు పట్టకుండా పప్పులు తాజాగా ఉంటాయి.